ఇప్పుడే సీ ఫుడ్ తెచ్చాడు. ఇది వచ్చేసరికి ప్రాన్, ఇది వచ్చేసరికి ఆక్టోపస్, ఇది వచ్చేసరికి స్క్విడ్ అనుకుంటా. ఆక్టోపస్, ప్రాన్, స్క్విడ్, లాబ్స్టర్ ఉంది వీటిల్లో మాత్రం. ఇది మొత్తం ఒకే ఒక కబాబ్. సో ఈ కబాబ్లోనే అన్ని రకాల సీ ఫుడ్ ఉంది. సో అది వచ్చేసరికి ట్రఫుల్ అండ్ మష్రూమ్ రిసోతో. టూ మచ్ ట్రఫుల్ వేసాడు వేయటానికి మాత్రం. మొత్తం అంతా ట్రఫుల్ కలర్కి మారిపోయింది. ఫైనల్లీ బక్లావా ఆర్డర్ చేసాం. ఈ బక్లావా మాత్రం ట్రెడిషనల్ కాదు, ఇంకా ట్రెడిషనల్లో క్రీమ్ అవన్నీ వస్తాయి. బట్ దిస్ వాస్ ద బెస్ట్ బక్లావా దట్ ఐ నెవర్ హ్యాడ్. వీళ్ళు సిరప్ బదులు హనీ యూస్ చేశారు. దట్ నట్స్, హనీ, ఫ్లేవర్ బ్యాలెన్స్, ఇట్స్ రియలీ గుడ్. ఇట్స్ రియలీ గుడ్. ఈ హోటల్ అంతా కూడా పిక్చర్స్, ఈ జనరల్ ఇక్కడ ఏదైతే లొకేషన్ ఉందో బయట, ఈ టూరిస్ట్ లొకేషన్ అంతా కూడా పెయింటింగ్స్ రూపంలో మార్చి మొత్తం అంటించింది. మొత్తం అవే ఉన్నాయి. ఇది ఏజ్డ్ బీఫ్, సాల్టెడ్ ఏజ్డ్ బీఫ్ని ఇట్లా పెట్టారు చూడు. ఇంకా సన్ రైజ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ స్లోగా లైటింగ్ వస్తుంది ఇప్పుడిప్పుడే. గూగుల్లో చూస్తే సన్ రైజ్ 7 కని ఉంది. టైం వచ్చేసరికి 6:55 అయింది. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మాకు డే 3 అనమాట. ఈరోజు మేము మోంటెనిగ్రోలో ఉన్న కొటార్ నుంచి ప్రసాద్కి వచ్చాం. ప్రసాద్ నుంచి ఈరోజు బుడ్వాకి వెళ్తున్నాము. బుడ్వా మీదుగా అల్బేనియా వెళ్ళిపోతున్నాము. అక్కడ ఈరోజు నైట్ మాకు తిరానా ఎయిర్పోర్ట్లో బ్యాక్ ఫ్లైట్ టు లండన్. యాక్చువల్లీ సన్ రైజ్ చూద్దాం అనుకున్నా, బట్ కొంచెం మిస్ అయిపోయాం అనమాట. బట్ యాక్చువల్లీ వ్యూ చూస్తే ఎర్లీ మార్నింగ్ ఈ హోటల్లో స్టే చేయడం మాకు వర్త్ అనిపించింది. అంత బాగుంది. సో ఇప్పుడే మేము కిందకైతే వచ్చాము బ్రేక్ఫాస్ట్ తినడం కోసం. సో మా ముందర వ్యూ అయితే చూడండి. సో ఇది మేము ఉంటున్న హోటల్ ఫ్లాగ్స్. బేసికల్లీ ఇది రిసార్ట్ కైండ్ అనుకోవచ్చు. ఇదంతా ఆ మౌంటైన్స్ మధ్యలో ఇది ఒక చిన్న లేక్ లాగా, సముద్రం నుంచి వచ్చిన లేక్ ఇది. యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్ట్ బఫే అనుకున్నాము, బట్ లేదు, ఇక్కడ కూడా డిన్నర్ సర్వీస్. ఇక్కడ బేసికల్లీ మోస్ట్లీ రెస్టారెంట్స్ అన్నిట్లో కూడా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా అలకాట్ సర్వీసే ఉంది. సో అప్పుడే వచ్చాము, మా దగ్గర ఒక ప్లేట్స్ పెట్టారు. సో ఇప్పుడు తన తెలిసి ఫుడ్ అంతా కూడా తీసుకొస్తారు. సో ఫస్ట్ జ్యూస్ ఇచ్చారు, కాఫీ ఏమన్నా కావాలని అడిగారు, లాస్ట్లో ఏమని చెప్పాం. మేము రాత్రి డిన్నర్ తింది కూడా ఇక్కడే. చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడే కొన్ని ఫ్రూట్స్, జామ్, బటర్, హనీ తెచ్చారు. ఇవి బ్రెడ్స్ వాళ్ళు ఇచ్చారు. ఇవి నేను టోస్టెడ్ బ్రెడ్స్ ఇవ్వమన్నానని టోస్టెడ్ చేసి తెచ్చారు బ్రెడ్స్ అన్నీ కూడా. సో అన్నిటికీ ఆలివ్ ఆయిల్, బాల్సమిక్ వెనిగర్, సాల్ట్, పెప్పర్ అయితే కామన్. ఇది వెజిటేబుల్ ఆమ్లెట్ అండ్ వీళ్ళ చీజ్ సెలెక్షన్ ఇచ్చారు. అండ్ నేను గ్రిల్ వెజిటేబుల్స్ అడిగాను, సో అవి గ్రిల్ వెజిటేబుల్స్. సో అది మా మెయిన్ కోర్స్. సో ఇప్పుడే కాఫీ అడిగాము, ఎస్ప్రెస్సో ఇచ్చారు. చాలా అంటే చాలా ప్యూర్గా ఉంది. పాట్ కూడా చాలా బాగా వచ్చింది, కాకపోతే ఇది చాలా బిట్టర్గా ఉంది టేస్ట్. ఏం లేవు షాప్స్. కొట్టార్లో ఆగి వెళ్తాం అయితే.
పొమోగ్రనేట్స్, ఆరెంజెస్. సో మేమైతే ఇప్పుడే కటార్కి వచ్చాము. ఇక్కడ నుంచి ఓల్డ్ టౌన్కి వెళ్ళి ఓల్డ్ టౌన్లో షాపింగ్ చేసేసి ఇంకా అక్కడ నుంచి ఆ బుడ్వాక్ బయలుదేరిపోతాము. యాక్చువల్ డైరెక్ట్ బుడ్వాక్ అనే అనుకున్నాము, బట్ ఏంటంటే నిన్న మేము ప్రసాద్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ షాపింగ్ చేద్దాం అనుకుని మర్చిపోయినాం. సో మళ్ళీ ఎందుకు ఇండియా లండన్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవుతామని ఏమన్నా కొనుక్కుందాం అనేసి ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడైతే ఒక బోట్ ట్రిప్ అయితే వెళ్తుంది, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, బట్ బోట్ ట్రిప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ ఒక వాటర్ ఫౌంటైన్ లా కనిపించింది, అది చూద్దామని చెప్పేసి బయటకు వచ్చాం. ఇక్కడ గంటకి €2తో సైకిల్ రెంట్కి తీసుకోవచ్చు. మీరు కావాలంటే కోయకూడదు. సో మీరు కావాలంటే రెంట్కి సైకిల్ తీసుకొని ఇక్కడ మొత్తం తిరగచ్చు. మంచి ఏరియా అనమాట. ఒక్కడే అయితే ప్లాన్ చేసుకోకండి, మినిమం 2 days అయితే ఖచ్చితంగా పడుతుంది పర్సాట్ అండ్ కటోరి 2 ప్లేసెస్ కోసం. మేము ఈ మౌంటెనిగ్రోకి 1 day ట్రిప్ అనుకున్నాం, బట్ 3 days అయింది. లైక్ ఇంకా వెళ్ళబుద్ధి కావట్లేదు, అంత బాగుంది. వి గాట్ క్రిస్మస్ ట్రీ ఆ వెనకాల ఉంది కదా గ్రే కలర్, సో అది చూడటం కోసమే ఇప్పుడు కార్ అక్కడ పార్క్ చేసాము. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అనేది ఇప్పుడు తెలియాలి, అందుకని. డ్యామ్ లాగా ఉంది, సంథింగ్ అర్థం కావట్లేదు. నో డాక్యుమెంటేషన్, నథింగ్, సో తెలియట్లేదు. సో నాకు తెలుసా కొండపై నుంచి వచ్చే వాటర్ కవర్ సంథింగ్కి దేనికో డ్యామ్ ఇది. సో మేము ఇప్పుడే ఓల్డ్ టౌన్కి వచ్చాము. వెనకాల ఉంది కదా అది గడియారం చర్చ్ లాంటిది అనుకోండి. సో గడియారం టవర్ అండ్ క్లాక్ టవర్, ఇది ఓల్డ్ టౌన్ అంట. సో ఈ స్ట్రీట్స్లో నడుస్తూ వెళ్తూ ఉన్నాం. చాలా షాప్స్ ఉన్నాయి, బట్టలు, జ్యువెలరీ, బ్యాంక్స్, హ్యాండ్మేడ్ జ్యువెలరీ, ఓపెన్ టెర్రస్ లైవ్ మ్యూజిక్ నైట్స్ అంట, రెస్టారెంట్స్, కెఫేస్, వైనరీస్. హోలీ షిట్, ఇక్కడ రెస్టారెంట్ అంతా కూడా ఫుల్ వైన్ బాటిల్స్తో నింపేసి ఉన్నాయి, అట్లా ఉన్నాయి అన్నీ కూడా. అసలుకి వెళ్దాం. సో వీళ్ళ ఫుడ్ కల్చర్ వచ్చి ఇక్కడ మార్నింగ్ అంతా కూడా బ్రెడ్స్, చీజ్, ఫ్రూట్స్ ఇది ఎక్కువ ఉంది. అండ్ మిగతా మెయిన్ మీల్స్ వచ్చేసరికి ఇక్కడ ఎక్కువగా కూడా బ్రెడ్సే, మోస్ట్లీ బ్రెడ్స్ అండ్ సూప్స్, అట్ ద సేమ్ టైం సాలడ్స్. అండ్ తర్వాత క్లాక్ రింగ్ అవుతుంది. ఇట్లాగా అన్ని గొంతులు, చాలా గొంతులు ఉన్నాయి. ఈ గొంతుల్లోకి వెళ్తే షాప్స్ ఉన్నాయి. సో మెయిన్ మీల్ వచ్చేసరికి సూప్స్ విత్ బ్రెడ్, చాలా థిక్ బ్రెడ్, హెవీ బ్రెడ్ ఉంది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి ఫిష్ ఎక్కువ, గ్రిల్డ్ ఫిష్ లేదంటే బేక్డ్ ఫిష్ ఇలాగా. కాప్స్ వచ్చేసరికి ఎక్కువగా వీళ్ళు బ్రెడ్ కాకుండా పొటాటో తింటారు. అండ్ లీఫీ వెజిటబుల్స్ వచ్చి స్పినాచ్ ఎక్కువ. అండ్ మీట్ వచ్చేసరికి స్టేక్స్ ఉన్నాయి, చికెన్ కొంచెం తక్కువే, స్టీక్స్ ఎక్కువ, ఎయిదర్ బీఫ్ స్టీక్ ఆర్ సీ ఫుడ్ ప్రతి ఒక్కటి. వెజిటేరియన్ వచ్చేసరికి గ్రిల్డ్ వెజ్, సేమ్ మెడిటేరియన్ వెజ్ అంతే. ఇంకా ఎడిక్టివ్స్ వచ్చేసరికి టొబాకో యూసేజ్ ఎక్కువ అండ్ వైన్ ఎక్కువ, లిక్కర్ తక్కువే, వైన్ ఈజ్ మోర్. అండ్ రమ్ కల్చర్ ఉంది. సో ఇది కటార్ ఫోర్ట్. పైకి ఎక్కాలి అంటే దగ్గర 50 minutes పడుతుంది. అంతా వచ్చేసరికి లిటరలీ 1500 steps దాకా ఉంటాయంట. సో పైకి ఎక్కితే వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది, బట్ మేము ఎక్కట్లేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడు అంత పైకి. అండ్ ఇక్కడ
ఇక్కడ యానిమల్స్ వచ్చేసరికి క్యాట్స్ చాలా ఎక్కువ. ముందర తీస్తూ ఉంటాం.